శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా దుర్గమ్మ దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని ఒడిలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన సందేశంగా మన ముందుకు ఏం తీసుకువచ్చింది అంటే, బిడ్డ, ఈ దుర్గమ్మ ఆశీస్సులు మెండుగా నీ మీద ఉన్నాయి తల్లి. నువ్వు సిద్ధంగా ఉండు. ఇప్పటిదాకా నువ్వు అనుభవించిన ఆ నరక యాతనకి, ఆ కన్నీళ్ళకి ఎండు కార్డు పడే సమయం వచ్చేసింది. నీ జీవితంలో ఒక కొత్త శకం మొదలవ్వబోతోంది తల్లి. ఇక ప్రపంచమే నీ కాళ్ళ దగ్గరికి రాబోతోంది. ఎందుకో తెలుసా? నీ అదృష్ట వలలో ఒక పెద్ద చేప చిక్కుబోతోంది. అంటే నీకు ఒక భారీ లాభం లేదా ఒక పెద్ద అవకాశం దక్కబోతోంది. ఇక్కడ జాగ్రత్తగా విను. ఎన్ని పనులు ఉన్నా కాసేపు పక్కన పెట్టాయి. ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం. ఎందుకో తెలుసా? ఇక్కడ దుర్గమ్మ ఎంతో మంది కష్టాల్లో ఉన్న బిడ్డలని, బాధల్లో ఉన్న బిడ్డలని అందరినీ వదిలేసి ఈరోజు నీ కోసం ఈ సందేశాన్ని మోసుకువచ్చింది. మరి దుర్గమ్మ రాకని నిర్లక్ష్యం చేస్తావా? అమ్మని ఆహ్వానిస్తావా? ఆ వార్తని అందుకుంటావో వదిలేస్తావో నీ ఇష్టం బిడ్డ. కానీ నిర్లక్ష్యం చేస్తే నా ఆగ్రహానికి గురి కాక తప్పదు. జాగ్రత్త. అయితే 5-6 ఏళ్లుగా నీ జీవితం ఎంత విషతుల్యంగా మారిందో, ఎన్ని అవమానాలు భరించావో నాకు తెలుసు. ప్రతి చిన్నదానికి నువ్వు ఏడవాల్సి వచ్చింది. దేని కోసం చూసినా నిరాశ ఎదురయ్యింది. ఏ పని మొదలుపెట్టినా చివరి నిమిషంలో చేతి దాకా వచ్చి ఆగిపోయింది. నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిచారు. చివరికి నీ సొంత మనుషులే నీ జీవితాన్ని నరకం చేశారు కదా. కానీ ఇక చాలు తల్లి. ఇప్పటిదాకా నిన్ను ఏడిపించిన వారు ఇప్పుడు నీ ఎదుగుదల చూసి ఏడ్చే రోజులు వచ్చేసాయి. సిద్ధంగా ఉండు. ఎందుకో తెలుసా? నీ విధిరాత ఇప్పుడు నీ వైపు మళ్ళింది. నీ దుర్గమ్మ చూపు నీ మీద పడింది. ఇన్నాళ్ళు అస్తమించి ఉన్నటువంటి సూర్యుడు మళ్ళీ మేల్కొంటున్నాడు. అలాగే నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారబోతోంది. దుర్గమ్మ చూపు పడ్డ చోట పచ్చగా చిగురిస్తుంది బిడ్డ. ఇది నీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? ఏళ్ల తరబడి నువ్వు కళ్ళు కాయలు కాచేలా దేనికోసమైతే ఎదురు చూసావో ఆ సమయం వచ్చేసింది. పండగ చేసుకో. ఇన్నాళ్ళు కూడా అడుగడుగునా నిన్ను వేధించింది, నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయం తప్పయ్యేలా చేసింది, నిన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేక మానసిక ప్రశాంతతని కోల్పోయావు. లోపల ఎంత బాధ ఉన్నా ఎవరికీ చెప్పుకోలేక, నీకొక తోడు కావాలని, ఎవరైనా నన్ను అర్థం చేసుకుంటే బాగుండు అని ఎంతగానో తప్పించిపోయావు కదా. కానీ ఈరోజు గ్రహాల స్థితి బాగా లేనప్పుడు మన వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అయిపోతారు బిడ్డ. విధిరాత తలరాత బాగా లేనప్పుడు కూడా నీ వాళ్లే, సొంత వాళ్లే పరాయి వాళ్ళు అయిపోతారు. నీ జీవితంలో ఎన్నో గొప్ప అవకాశాలు వచ్చాయి. ఎంతో ఎత్తుకు ఎదగాలని నువ్వు ప్లాన్ చేసుకున్నావు. కానీ ప్రతిసారి ఎవరో ఒకరు నీ కాళ్ళు పట్టి కిందికి లాగేశారు కదా. బాధ్యతల మధ్య నువ్వు నలిగిపోయావు. చిక్కుముడుల మధ్య ఇరుక్కుపోయావు. నిజానికి ఎంతటి సమర్థవంతమైన వ్యక్తివి అంటే అనుకుంటే దేన్నైనా సాధించగలవు. కానీ ఈ బాధ్యతలు, బంధువులు, స్నేహితులు అనే ఉచ్చులో పడి ఇన్నాళ్ళు ముందుకు వెళ్ళలేక ఇరుక్కుపోయావు. అదృష్టం నీకు అసలు కలిసి రాలేదు. కానీ ఇక మీదట అలా జరగదు తల్లే. ఎందుకంటే నీ దశ మారబోతోంది. నిజానికి నీలో ఉన్న తెలివితేటలో నీ సామర్థ్యం సామాన్యమైనవి కావు. ఇవి గనుక నువ్వు తలుచుకుంటే ఆకాశాన్ని తాకేదంతా ఎత్తుకు ఎదగగలవు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా నీ పరిస్థితి ఎలా ఉందంటే, అడుగు తీసి అడుగు వేద్దాం అనే లోపు ఎవరో ఒకరు నీ కాళ్ళు పట్టి కిందికి లాగేయటం, లేదా ఒక బాధ్యత నిన్ను చుట్టుముట్టడం జరుగుతోంది. నీ చుట్టూ ఉన్న మనుషులే నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక నీ పనుల్లో కావాలని అడ్డంకులు సృష్టించారు. నువ్వు ఎంత ప్రయత్నించినా ఆ ఉచ్చులో నుండి బయటకు రాలేకపోయావు. కుటుంబ బాధ్యతలో, బంధువుల చుట్టుముడులో, వీటి మధ్య నీ జీవితం గడిచిపోయింది తప్ప నీ కోసం నువ్వు బతికింది చాలా తక్కువ తల్లి. దీనంతటికీ కారణం నీ విధిరాత, నీ పరిస్థితుల ప్రభావం. అదృష్టం నీకు అస్సలు కలిసి రాలేదు. సదా నీ నిర్ణయాలన్నీ ఎదురు దెబ్బలే కొట్టాయి. కానీ ఇక ఆ చీకటి రోజులు ముగిసిపోయాయి. ఇప్పుడే అసలైన మార్పు మొదలయ్యింది. నీ దుర్గమ్మ ఇప్పటిదాకా అస్తమించి ఉన్న సూర్యుడిని మళ్ళీ మేల్కొల్పుతోంది. ముఖ్యంగా నీ జీవితంలో ధనపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోబోతున్నాయి. దీనివల్ల గత కొన్నేళ్లుగా నీ చేతికి రావాల్సిన డబ్బే, నీకు అందాల్సిన డబ్బే చివరి నిమిషంలో ఆగిపోవటం, ధన ప్రవాహం పూర్తిగా నిలిచిపోవటం నువ్వు గమనించే ఉంటావు కదా తల్లి. కేవలం డబ్బే కాదు, నీ మాట తీరు కూడా దీని ప్రభావం పడింది. నువ్వు ఒకటి మాట్లాడితే ఎదుటివారు మరొకటి అర్థం చేసుకోవటం,
నువ్వు మంచి చెప్పినా అది గొడవలకి దారి తీయటం వంటివి జరిగాయి. నీ మాటను నీ సొంత మనుషులే తప్పుగా అర్థం చేసి నిన్ను దూరం పెట్టేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కుటుంబంలో కూడా ఎప్పుడూ ఏదో ఒక అలజడి, ఏ పని ప్రశాంతంగా ముందుకు సాగనివ్వలేదు. కానీ ఇప్పుడు నీ దుర్గమ్మ నీ తోడుగా ఉంది. ఇక నీ జీవితంలో కొత్త సూర్యోదయం మొదలవ్వబోతోంది. ఎందుకంటే నీ విధిరాతని, నీ జాతకాన్ని ఇప్పుడు నీ దుర్గమ్మ మారుస్తోంది. నిద్రపోతున్న నీ అదృష్టాన్ని నీ దుర్గమ్మ ఇప్పుడు తట్టి లేపుతోంది. ఇన్నాళ్ళు కూడా నీ విధిరాతలో ఆడినటువంటి వింత నాటకాలు, అక్కడ మూసుకుపోయిన అదృష్టం ఇప్పుడు బయటికి వస్తోంది. ఇకపై నువ్వు తలపెట్టే పనుల్లో వేగం పెరుగుతుంది తల్లి. నీ మాటకి గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా ఉన్న అడ్డంకులు తొలగిపోయి నీ ఇంట్లో మళ్ళీ సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. నీ దుర్గమ్మ చూపు నీ మీద పడటం అంటే సామాన్యమైన విషయం కాదు. సాక్షాత్తు నీ అదృష్టమే ఉదయించటం అని అర్థం. ఇన్నాళ్ళు కూడా చీకట్లో మగ్గిపోయిన నీ జీవితంలోకి ఒక కొత్త కాంతి రాబోతోంది. ఇది నీ జీవితానికి ఒక సరికొత్త ప్రారంభం. ఈ నెలలో నువ్వు ఊహించని అద్భుతమైన ఫలితాలు నీకు అందబోతున్నాయి తల్లి. నువ్వు ఏ పని చెయ్యాలనుకున్నా, ఏ అడుగు వెయ్యాలనుకున్నా భయం వదిలేసి ధైర్యంగా ముందుకు సాగు. నీ దుర్గ పక్కన ఉంది. అయితే ఈ శుభ సమయంలో నువ్వు ఒక విషయం గుర్తుంచుకో, అదే జాగ్రత్తగా ఉండటం. నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు లేదా ఒక చిన్న నిర్లక్ష్యం మళ్ళీ కూడా నీ విధిరాతను నీకు వ్యతిరేకంగా మార్చే అవకాశం ఉంది. పరిస్థితులు వ్యతిరేకంగా మారిపోతాయి. గతంలో నువ్వు చాలా తప్పులు చేశావు అంటే ఎదుటి వారిని గుడ్డిగా నమ్మటం, నీ గురించి నువ్వు ఆలోచించకుండా అందరికీ మేలు చెయ్యటం వంటివి. ఎన్నాళ్ళు ఇతరుల బాధ్యతల్ని మోసావు, అందరికీ మంచి చేశావు. కానీ ఇక చాలు. ఇప్పుడు నీ గురించి, నీ జీవితం గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది తల్లి. ఇప్పుడు నువ్వు మేల్కోవాలి. గతంలో చేసిన పొరపాట్లను మళ్ళీ మళ్ళీ కూడా రిపీట్ చేయకు. ముందుకు వెళ్లే ముందు జాగ్రత్తగా, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, నీ దుర్గమ్మ మాట విను. కాసేపు పక్కకు వెళ్లకు. ఇన్నాళ్లుగా కూడా నీ జీవితంలో జరిగిన ఒడిదుడుకులు, నేను చెబుతున్న ఈ విషయాలు నీకు సరిగ్గా సరిపోతున్నాయా లేదో ఒక్కసారి చూసుకో తల్లి. వెళ్ళి నీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తొంగి చూసిరా. ఇప్పుడు నేను చెప్పినవి ఏమైనా అబద్ధాలు ఉన్నాయేమో. అప్పుడు నీకు అనిపిస్తుంది, నా జీవితంలో జరిగిన ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నా దుర్గమ్మ పూసగుచ్చినట్టు నా ముందు బట్టబయలు చేసింది కదా అంటూ నీ మనసుకి అనిపిస్తుంది. అలా అనిపిస్తే నిజమమ్మ దుర్గమ్మ అంటే ఇక్కడ చెప్పు. ఇక నీ పరిస్థితిని చూస్తే నీ కెరియర్లో అద్భుతమైన ఒక ఎదుగుదల కనిపిస్తుంది. ఎన్నాళ్ళుగానో అడుగుతున్నావు కదా బిడ్డ, ఒక మంచి వ్యాపారం, బిజినెస్ మొదలు పెట్టాలి అమ్మా, దానికి ఒక మంచి దారి చూపించు, దానికి ఒక మంచి అవకాశం ఇప్పించు అని అడిగావు కదా. ఇప్పుడు నీకు దొరికే గొప్ప అవకాశాన్ని నిరభ్యంతరంగా తీసుకుని ముందుకు వెళ్ళు తల్లి. ఏమాత్రం ఆలస్యం వద్దు. ఎందుకనంటే దుర్గమ్మ దృష్టి నీ మీద ఉంది. నీకు అపారమైన లాభాలు కలుగుతాయి. వీటితో పాటు నీకు కనిపించే మరో ముఖ్యమైన మార్పు ఏంటో తెలుసా? ఇన్నాళ్ళు కూడా నీ జీవితంలో జరిగినటువంటివి ఏవైతే ఉన్నాయో, ఎన్ని బాధలు పడ్డావో, ఎన్ని అవమానాలు పడ్డావో, ఎన్ని కష్టాలు పడ్డావో అవన్నీ కూడా దూరం అయ్యే రోజు వచ్చేసాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే నీ ఆలోచన విధానంలో, నీ తెలివితేటల్లో చాలా పెద్ద మార్పు వస్తుంది. అప్పుడు నీకే అర్థమవుతుంది, గతంలో నేను ఇలా లేను కదా, నాలో మార్పు వచ్చింది కదా అంటూ నీకు స్పష్టంగా అర్థమవుతుంది. దుర్గమ్మ నీ చెంతకు చేరుకోవటంలో, నీ జాతకంలో, నీ విధిరాతలో, నీ తలరాతలో ఒక శక్తివంతమైనటువంటి ఒక మార్పులు జరగబోతున్నాయి. ఇది నీకు చాలా మేలు చేస్తుంది తల్లి. ఎందుకో తెలుసా? ఇప్పటిదాకా నువ్వు పడ్డ కష్టాలకి ముగింపు. నువ్వు పడ్డ అవమానాలు, ఎదుర్కొన్న అవమానాలు అవన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయి. దీనివల్ల నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయావు. ఇంతకాలం కూడా ఏ అడుగు వేసినా అది తప్పు అయ్యేది. రాత్రిపూట నిద్ర పట్టకపోవటం, మనసంతా అనవసరపు ఆందోళనలతో, భయాందోళనలతో నిండిపోయి ఉండటం నిన్ను వేధించాయి. కానీ ఇప్పుడు ఆ పీడకలన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ పడే సమయం వచ్చింది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా బిడ్డ? ఇంతకాలం కూడా ఎవరైతే నిన్ను చూసి చీకొట్టారో, ఎవరైతే నిన్ను అసహించుకుంటారో వాళ్ళే నీ కాళ్ళు పట్టుకునే సమయం వచ్చేసింది. ఇంతకాలం కూడా నీతో శత్రుత్వంగా ఉన్న వాళ్ళు కూడా నీతో స్నేహం కోరుకోవటానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే దుర్గమ్మ అనుగ్రహం నీ మీద ఉంది. దుర్గా రక్షణ కవచంలో నువ్వు ఉన్నావు. దుర్గమ్మ నీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరిచింది. ఎంతటి శత్రువైనా కూడా నీకు మిత్రువు కావాల్సిందే. నిన్ను పడగొట్టాలి అనుకునేవాడు కూడా నిన్ను చూసి దడుచుకోవాల్సిందే.
నువ్వు ఏ పనిలో చెయ్యి పెట్టినా కూడా, మట్టిని ముట్టినా కూడా బంగారం అవ్వాల్సిందే. ఎందుకంటే నీ జీవితాన్ని, నీ తలరాతని అంతలా మార్చబోతున్నా. సుఖ సంతోషాలు విలాసాలతో నింపబోతున్నాను. కుటుంబంలో కూడా చాలా మార్పులు వస్తాయి తల్లి. మొత్తానికి చెప్పాలంటే ఇప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇక మీదట నువ్వు దేనికి వెనకడుగు వేయాల్సిన పని ఉండదు. కష్టపడి పని చేయటానికి సిద్ధంగా ఉండు. ఎవరో వచ్చి ఇక్కడ డబ్బు ఉంది, అక్కడ పెట్టుబడి పెట్టండి అని చెబితే గుడ్డిగా నమ్మకు. ముందు నీ మనసును అడుగు, సొంతంగా ఆలోచించు. లేదా నీ దుర్గమ్మని కళ్ళు మూసుకుని ఆలోచించు. అమ్మ ఇలా అంటున్నారు, చెయ్యనా వద్దా? ఇది సరైనదా కాదా? దారి చూపించు. దిక్కుతోచని స్థితిలో ఉన్నాను, అయోమయంలో ఉన్నాను, ఒక్క మాట అడిగి చూడు. దుర్గమ్మ నీకు ఏం కావాలో ఆ సమాధాన్ని ఇస్తుంది. నీకు ఏది మంచి అయితే దాన్ని అందిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని అతిగా నమ్మే సమయం కాదని గుర్తించుకో. నేను గత కొంతకాలంగా ఒక మాట చెబుతూనే ఉన్నాను బిడ్డ, అది మళ్ళీ గుర్తు చేస్తాను. ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకో. ఎందుకంటే కాలం మారుతోంది, మనుషుల భావోద్వేగాలు మారుతున్నాయి. ఈరోజు ఎవరి గుండెల్లో అయితే నువ్వు ఉన్నావో అదే వ్యక్తులు నిన్ను బయటికి నెట్టేయచ్చు. ఈరోజు ఎవరైతే నిన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారో రేపు వాళ్లే నిన్ను పాతాళానికి కూడా తొక్కేయచ్చు. చివరికి నీ కోసం నిలబడేది కేవలం నువ్వు మాత్రమే. అందుకే నీ మీద నువ్వు శ్రద్ధ పెట్టు. లోకం గురించి, ఇతరుల గురించి అతిగా ఆలోచించుకో. వాడు నా స్నేహితుడు, వీడు నా ప్రేమికుడు అని భ్రమంలో ఉండకు. గుర్తించుకో తల్లి, వీళ్ళంతా నిన్ను ఒక ఉచ్చులో పడేసి వాడుకోవాలని చూసేవారే. నేను అందరితో బంధాలు తెంచుకోమని చెప్పటం లేదు బిడ్డ, అందరితోనూ బాగుండు. కానీ నీ గురించి ఆలోచించుకో, జాగ్రత్తగా ఉండు. ఒక్కటి గుర్తించుకో, చివరికి నీ కోసం నిలబడేది కేవలం నువ్వు మాత్రమే. ఈ ప్రపంచంలో మనుషులు వారి ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా ఉండవు, రోజు రోజుకి మారుతాయి. ఈ రోజు నిన్ను ఆకాశానికి ఎత్తేసిన వారే రేపు నిన్ను పాతాళానికి తొక్కేయడానికి వెనుకాడరు, సిద్ధపడిపోతారు. అందుకే నీ మీద నువ్వు దృష్టి పెట్టు. వీడు నా స్నేహితుడు, ఆమె నా ప్రేయసి అని అతిగా ఎమోషనల్ అయిపోకో. వీళ్ళంతా నిన్ను కేవలం వాడుకోవటానికో లేదా నీ జీవితాన్ని మరింత క్లిష్టం చెయ్యటానికో దొరికే సాకులు మాత్రమే. నేను అందరితో బంధాలు తెంచుకోమని చెప్పను తల్లి. అందరికంటే ముందు నీ గురించి నువ్వు ఆలోచించడం నేర్చుకో. నీలో ఉన్న అతి పెద్ద లోపం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడు ఇతరుల కోసమే పాకులాడుతావు. నువ్వు ఏడుస్తూ కూడా ఎదుటివారిని నవ్వించటానికి ప్రయత్నిస్తావు. ఇది చాలా పెద్ద తప్పు తల్లి. ముందు నువ్వు సంతోషంగా ఉండు, ఆ తర్వాతే ఇతరులని సంతోషపెట్టు. ముందు నీ కడుపు నింపుకో, ఆ తర్వాత వేరే వాళ్లకు అన్నం పెట్టు. నీకు శక్తి ఉంటేనే కదా వేరే వాళ్లకు అన్నం పెట్టడానికి. నీలో శక్తి లేక నువ్వే ఆకలితో మాడిపోతూ ఉంటే వాళ్ళకేం అన్నం పెడతావు? ఆలోచించు. నీ దగ్గర ఉన్న 10 రూపాయలు కూడా ఇతరుల కోసం ఖర్చు చేసేసి నీ అలవాటును మార్చుకోవాలి. ముందు నువ్వు, నీ కుటుంబం, ఆ తర్వాతే ఎవరైనా. ఇక ఈ కాలంలో నువ్వు చెయ్యకూడని అతి ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి, జాగ్రత్తగా విను. ఎందుకంటే దుర్గమ్మ ఇప్పుడు నీ మీద దృష్టి పెట్టింది. దుర్గమ్మ అంటేనే కర్మల ఫలితం. కాబట్టి ఈ సమయంలో నువ్వు ఏ పరిస్థితుల్లోనూ నీ దుర్గమ్మకు కోపం వచ్చే పనులు చెయ్యకు. అంటే ఎవరిని మోసం చేయటం, అడ్డదారుల్లో డబ్బు సంపాదించటం వంటివి అస్సలు చెయ్యొద్దు. ముఖ్యంగా ఇక్కడ జోదం ఆడటం కానీ ఇలాంటివి ఏవి కూడా చెయ్యకు, దూరంగా ఉండు. పొరపాటును కూడా ఇలాంటి వాటిల్లో డబ్బు పెడితే నువ్వు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. మళ్ళీ చెప్పలేదు అనుకో. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు నీ సౌకర్యాల కోసం వాడుకో, అది తప్పు కాదు. కానీ మద్యపానానికి, చెడు వ్యసనాలకి, లేదైనా చట్ట విరుద్ధమైన పనులకి, జోదాలకి ఆ డబ్బును ఖర్చు చెయ్యకు. అక్కడ దుర్గమ్మ చూస్తూ ఉంటుంది. కాబట్టి నీకు ఈ మధ్య కోపం కూడా ఎక్కువ అయింది బిడ్డ. ముఖ్యంగా డబ్బు విషయంలో నీ మాట వినకపోతే వెంటనే చిరాకు పడిపోతూ ఉంటావు. నీ కోపాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, తన కోపమే తనకు శత్రువు అన్న మాట వినే ఉన్నావు కదా, చదువుకున్నావు కదా చిన్నప్పుడు పుస్తకాల్లో. ఆ మాటను మర్చిపోయావు. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకో. ఇప్పుడు నీ దుర్గమ్మ గుర్తు చేస్తోంది. ఆ మాటను జీవితాంతం కూడా గుర్తుపెట్టుకో. కోపంగా ఉన్న మనిషి పైకొచ్చిన చరిత్రలే లేవు బిడ్డ. ఏదైనా శాంతిగా, ప్రేమగా సాధించుకోగలుగుతావు. కోపాన్ని అదుపులో పెట్టుకో. ఒక్క విషయం బాగా గుర్తించుకో తల్లి, నీ కష్టార్జితాన్ని ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు పనుల కోసం వెచ్చించుకో. దానివల్ల వచ్చే పరిణామాలు కూడా నీకు ముందే తెలిసిన ఒక్కోసారి ప్రలోభాలకి గురయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. నీ దుర్గమ్మ చూస్తూ ఉంది. ఆ డబ్బుని దుర్వ్యసనాలకు లేదా అనైతిక పనులకు వాడితే దుర్గమ్మ ఆగ్రహానికి గురికాక తప్పదు. అంతేకాదు, నీకు విపరీతమైనటువంటి కోపం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నీ మనసుని ప్రశాంతంగా ఉన్నట్లు నీకు అనిపించినా
డబ్బుకు సంబంధించిన విషయాలు లేదా ఆర్థిక లావాదేవీల దగ్గర చిన్న తేడా వచ్చినా నువ్వు సహనం కోల్పోతావు. నీ కోపం వల్ల నీ బంధాలు దెబ్బతినటమే కాకుండా నీ పనులు కూడా ఆగిపోవచ్చు. ఈ కోపాన్ని అదుపులో ఉంచుకొని మానసిక ప్రశాంతత పొందటానికి నేను ఒక చిన్న మార్గం చెబుతాను. జాగ్రత్తగా విను. కోపం తగ్గాలి అంటే ఈ నెల మొత్తం కూడా నువ్వు ఒక్కసారి ఏం చేస్తావంటే నీ దుర్గా నామాన్ని జపిస్తూ ఉండు. ఒక మంగళవారం, ఒక శుక్రవారం నీ దుర్గా మందిరానికి వెళ్ళు. అక్కడ నీ దుర్గమ్మకి నిమ్మ పండ్లను సమర్పించు. నీ దుర్గమ్మ దగ్గర ఉన్న 2 నిమ్మ పండ్లను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టు. అక్కడ ఇచ్చే వేపాకులు తీసుకొచ్చి నీ ఇంటి గుమ్మానికి వేలాడగట్టు. దీనివల్ల నీలో నీకు తెలియని ఒక ధైర్యం, ప్రశాంతత వస్తాయి. దుర్గమ్మ నీతో ఉన్నట్టే ఉంటుంది. నీకు నీ ఇంటికి కూడా శాంతిని చేకూరుస్తుంది. ప్రతిరోజు కూడా వీలున్నప్పుడల్లా కూడా దుర్గానామాన్ని స్మరిస్తూ ఉండు. నిన్ను, నీ కుటుంబాన్ని నేను ఎప్పుడూ సదా వెన్నంటి ఉండి కాపాడుతాను అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.